మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడో కూడా మనం ఆలోచిద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు అనేది మనకు అర్థం కావాలి. ఈరోజు తీర్మానం చేసుకోండి, దేవుని కొరకు ప్రతిష్ఠించుకోండి. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఖచ్చితంగా నా జీవిత కాలం అంతా కూడా నేను ఈ విధంగానే ఉంటాను అని ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారు. దానియేలు ప్రతిష్ఠించుకున్నాడు కదా, నేను దేనిని విగ్రహారాధ సంబంధమైన దాన్ని నేను ఏది ముట్టను అని ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేనికి సాగిలపడను అని ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేనికి మొక్కను అని ప్రతిష్ఠ చేసుకున్నాడు. అలానే మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్య భాగము నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు సేవకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరూ, అక్కడ మిగిలిన యాజకులందరూ తమ వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. వంతులు చూడలేదంట సేవకులు. పరిశుద్ధ స్థలములో నుండి సేవకులు వచ్చారంట. మిగిలిన సేవకులందరూ కలిసి వంతులు చూడకుండా తమ్మును తాము ఒక పని కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ఈరోజు మన పరిచర్యలో కూడా మనం ప్రతిష్ఠించుకుంటాం, నేను ఇది చెయ్యాలి అని. కానీ వంతులు చూస్తాం. ఎప్పుడు నేనేనా, నువ్వు చేయవా? ప్రతిష్ఠించుకున్న వ్యక్తులు మరొకరి గురించి ఆలోచించరు. మరొకరిని నువ్వు చేయటం లేదని వాళ్ళు ప్రశ్నించడు. మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మన ప్రతిష్ఠితలో నిలబడాలి. ఈరోజు సేవకులే కాదు, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా మన ప్రతిష్ఠించుకోవలసిన ప్రాముఖ్యత చాలా ఉంది. వంతులు వేయకూడదు. నువ్వు ప్రతిష్ఠించుకొని నీ ప్రతిష్టలో నువ్వు నిలబడు. ఎవరో ఏదో ఎలానో ఉన్నారు, వారు చేయలేదు వీరు చేయలేదు అనేది మనకు అనవసరం. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, యాజకులు వంతులు చూడకుండా తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. ఇంకా ఆసాపు, హేమాను, యెదుతూనుల సంబంధమైన వారు, వారి కుమారులు, సహోదరుల సంబంధికులు, పాఠకులైన లేవీయులందరూ, కుమారులు, వారి యొక్క సంబంధికులు, వారి యొక్క బంధువులు, అలానే పాఠకులైన లేవీయులు చక్కగా దేవుని పాటలు పాడేవారు. వీరు చక్కగా దేవునికి పాటలు పాడే లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను, తాళములను, తంబురులను, సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. బలిపీఠం యొక్క తూర్పు తట్టున నిలిచిరి. చూశారు, ఎవరు ప్రతిష్ఠించుకున్నారు? ఇప్పుడు యాజకులు ప్రతిష్ఠించుకున్నారంట, పాఠకులందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారంట, వాయిద్యాలు వాయించేవారందరూ ప్రతిష్ఠించుకున్నారంట. వారే కాక తనవారు తనతో ఉన్నవారు అందరూ కూడా ప్రతిష్ఠించుకున్నారు. సంఘం దేవుని యొక్క ఒక కార్యాన్ని చూడాలి అంటే, దేవుని యొక్క ఒక అద్భుతాన్ని మనం చూడాలి అంటే, దేవుని యొక్క మహిమను మనం చూడాలి అంటే ప్రతిష్ఠించుకోవాలి. అందరూ ఒక యాజకులే కాదు, ఒక పాట పాడేవారే కాదు, ఒక వాయిద్యాలు వాయించేవారే కాదు, వారితో ఉన్న సంఘం కూడా ప్రతిష్ఠించుకోగలిగితే
ఏం జరుగుతుందో తెలుసా? చదవండి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను. బోరలు అంటే ఏంటి? ఏం బోరలు? బెలూన్సా? ఏమో బెలూన్సా? వాయిద్యాలు. అవి కూడా బోరలు అంటే ఈ బోర్లు కదా, ఈ వాయిద్యాలే. బోరలు ఊదువారును పాఠకులు ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, దేవుడైన యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా గాన ప్రతిగానాలు చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నారంట. ప్రతిష్ఠించుకున్న యాజకులు, పాఠకులు, వాయిద్యాలు వాయించేవారు సంఘం అంతా కలిసి ప్రతిష్ఠించుకొని దేవునికి స్తుతిస్తూ కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉన్నారంట. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోను తాళములతోను వాయిద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము ఉండును అని స్తోత్రము చేయటం ప్రారంభించారంట. యెహోవా దయాళుడు, యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా కనికరం కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన నామాన్ని ఘనపరచడం ప్రారంభించారంట. ఆయన కార్యాలను గురించి వాళ్ళు కీర్తించడం ప్రారంభించారంట. ప్రతిష్ఠించుకున్నవారు దేవునికి గానం చేస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని మహింపరుస్తూ ఉండగా, దేవుడు చేసిన మేలులు ఉపకారాలు ఏది మర్చిపోకుండా వారు ప్రతి గానాలు చేస్తూ ఉండగా అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. దేవుని యొక్క సన్నిధి నిండా మేఘముతో నింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మేఘము దేవుడి సన్నిధిలో నుంచి వచ్చినదంటే ఒక మేఘం, అదే దేవుని యొక్క సన్నిధి. వారు కీర్తిస్తూ పాటలు పాడుతూ దేవుడి పరిచర్య చేస్తూ, ఎప్పుడైతే దేవుని పిల్లలు ప్రతిష్ఠించుకొని దేవుడి పనిలో వెళుతూ వారంట దేవుని కీర్తించడం ప్రారంభించారంట. దేవుని నామాన్ని మహింపరచడం ప్రారంభించారంట. యెహోవా దయాళుడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన బహు వాత్సల్యత కలిగిన వాడు, ఆయన కనికరం చూపేవాడు. ఆయన యొక్క ఆ ప్రేమ, ఆయన గొప్పతనము, ఆయన బలము, వాటన్నిటిని బట్టి ప్రతిష్ఠించుకున్న వారికి మాత్రమే తెలుసండి ఆయన శక్తి ఏంటో. అందుకే మనకు తెలియదు. మన ప్రతిష్టలో లేకపోవటం వలన మన మనసంతా ఎటువెటో తిరుగుతున్నాయి, గొప్పవేవో అనుకుంటున్నాం. ప్రతిష్ఠించుకున్న వారికి తెలుసు ఏది గొప్పదో. ఈరోజు యాజకులైనా, సేవకులైనా, మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారైనా, చక్కగా గాత్రంతో పాటలు పాడేవారు అతిశయించడం కాదు, గర్వించడం కాదు. మనం అందరూ ప్రతిష్ఠించుకోవాలి దేవునిలో. ఆయన కృప, ఆయన దయ వల్లే, ఆయన కృప వల్లే, ఆయన కనికరం వల్లే అని ఆయన నామాన్ని పొగిడి, ఆయన నామాన్ని ఘనపరిచి, ఆయన నామాన్ని కీర్తించే విధంగా ఉండాలి. మనం చేస్తూ ఉండగానేనంట ఒక మేఘం వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చిందో ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. దేవుని యొక్క మందిరము అంటే సంఘమే దేవుని యొక్క మందిరం. దేవుని సంఘమే ఆయన మందిరం, ఆయన ఆలయం. సంఘం సమాజంగా కూడి ప్రభువుని కీర్తిస్తూ ఉండగా, ప్రభుకి ధూపం వేస్తూ ఉండగా, కోట్లాది దేవదూతలు ప్రభువుని ఆరాధన చేస్తూ ఉండగా, గడప కమ్ముల యొక్క పునాదులు అదిరిపోయాయంట. చూశారు ఎంత ప్రతిష్ఠించుకుని వారందరూ కలిసి ఏకస్వరంతో. ఈరోజు సంఘమా, మనం కూడా సంఘం ఈ ప్రదేశంలోకి వచ్చిన మనం కూడా ప్రతిష్ఠించుకోగలిగితే దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠించుకొని మనం కూడా సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవారు, ప్రార్థన చేసేవారు, వాయిద్యాలు వాయించేవారు. ఏం ప్రతిష్ఠించుకున్నాం మనం?
ఈ 3 దినాలు ఏదో నేను ఒక పనికి ప్రతిష్ఠించుకున్నాను, ఒక పరిచర్యకి ప్రతిష్ఠించుకున్నాను అని చెప్పావు. ఏది అక్కడ? ఇలానే ఉంటే మన నిబంధనలు, ఇలా ఉంటే మన ప్రతిష్టలో. ఆ ప్రతిష్ట ఉన్నవారు కనుక ఒకవేళ చేతులెత్తి దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఉండగా ఆయన మహిమతో నిండిపోయిద్దండి. ఆయన ఆత్మశక్తితో నింపబోతుంది. మేఘం అలా ఆవరిస్తుంది మనందరూ కూడా. దేవుని యొక్క ఆత్మ సన్నిధి మన ముందులో కుమ్మరించబడుతుంది. ఆయన గొప్పవాడండి. కోట్లాది దేవదూతలు ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు వారు. ఈరోజు మనకు ఆ ధన్యత ఇచ్చాడే. ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క మాటని మన పెదవులతో ఉచ్చరించటానికి కూడా యోగ్యత లేని మనకి ఆయన అంత పరిశుద్ధుడండి. ఆయన అంత పరిశుద్ధుడు. ఆయన నామాన్ని ఉచ్చరించటానికి కూడా యోగ్యత లేని మనకి ఆయన ఆరాధించే వారికి చెప్తున్నాడు, నువ్వు ప్రతిష్ఠించుకొని ఆరాధించాయి. దేవుడి కొరకు ఎలా జీవిస్తాను, దేవుడి కొరకు ఎలా బ్రతుకుతాను, నా జీవిత కాలం అంతా నేను ఎలా ఉంటాను, ప్రతిష్ఠించుకో. ఒక పరిచర్య అయినా, ఒక ప్రార్థన అయినా, ఈ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ప్రతిష్ఠించుకొని నీ మార్గాన్ని ప్రారంభించు. నోటిలో దుర్భాషలు రాకుండా, లోక సంబంధమైన వార్తలు మన దగ్గరికి రాకుండా ప్రతిష్ఠించుకుని వారు దేవుని గానం చేస్తారు. ప్రతిష్ఠించుకుని వారు దేవుని కీర్తిస్తారు. అందుకే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరము ఉండును అని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం దేవుని యొక్క సన్నిధిలోనికంటే ఒక మేఘం దిగి వచ్చిందంట. ఆ మేఘం ఇదిగో ఈ మధ్యాహ్న కాలమును స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండగా అదే మేఘం మన మధ్యలోనికి దిగి రాబోతూ ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం.